చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరికీ బాగా తెలిసిన వాక్యమే. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 42వ వాక్యం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదు అని మన వాక్యంలో చూస్తున్నాం. ఉత్తమమైనది అంటే మంచిది అని అర్థం. మరియా మంచి దానిని ఏర్పరచుకుంది, అది తన యొద్ద నుండి తీసివేయబడలేదు. మనం ఏదైనా ఒకటి ఏర్పరచుకునేటప్పుడు మంచిది ఏర్పరచుకోవాలి, ఉత్తమమైనది ఏర్పరచుకోవాలి. అది మన యొద్ద నుండి తీసివేయబడదు అని యేసు ప్రభువు చెప్తున్నారు. కొన్ని ఏర్పరచుకుంటారు, అవి వారి యొద్ద నుండి తీసివేయబడతాయి. ఎందుకంటే తాము ఏర్పరుచుకున్నవి అంత శ్రేష్టమైనవి కానందువలన. మరి మనం ఉత్తమమైన వాటిని ఏర్పరచుకుంటే అవి మన యొద్ద నుండి తీసివేయబడవని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. కొంతమంది పిలువబడిన వారు అగ్రపీఠములలో స్థానములను ఏర్పరచుకున్నట్టుగా యేసు ప్రభు గ్రహించాడు. కొంతమంది విందుకు పిలువబడ్డారు. ఆ విందుకు పిలువబడినటువంటి వారు అగ్రపీఠాల్లో స్థానాలను ఏర్పరచుకున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే, వీరికంటే యోగ్యులైనటువంటి వారిని ఆ పిలిచినటువంటి వ్యక్తి పిలిచి ఉండవచ్చును. వారు అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసునా, వారు ఏర్పరచుకున్న అగ్రపీఠంలో నుంచి వారిని పంపించి, ఎవరైతే యోగ్యులని తాను గ్రహించి పిలిచాడో వారిని అక్కడ కూర్చోబెడతాడని యేసు ప్రభు చెప్పారు. అంటే కొంతమంది అగ్రపీఠాల్లో స్థానములను ఏర్పరచుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు మరలా అక్కడ నుండి త్రోసివేయబడతారు. మరి మరి అయితే ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదని మన వాక్యంలో చూస్తున్నాం. ఇంకా దేవుని వాక్యాల్లో మనం గమనించినప్పుడు కొందరు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి అని వాక్యంలో చూస్తాం. తమకిష్టమైన త్రోవలను కొంతమంది ఏర్పరచుకున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు ఏర్పరచుకున్న త్రోవ, వాడు ఏర్పరచుకున్న మార్గం తుదకు అది ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్తుంది, అది మరణానికి తీసుకెళ్తుంది అని సామెతల్లో రాయబడింది. కొంతమంది తమకి ఇష్టమైన మార్గాలు ఏర్పరచుకున్నందువల్ల వాళ్ళు నెమ్మదిగా మరణానికి చేరువవుతూ వచ్చారు. ఇంకా దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు లోతు యోర్దాను ప్రాంతం అంతటిని ఆయన కన్నులెత్తి చూచి దానిని ఏర్పరచుకొని అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఒక గుడారం వేసుకున్నాడు అని మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడి నుండి ఆయన కూడా బయటికి పంపబడ్డాడు. ఏదైతే మనుష్యులు ఏర్పరచుకుంటున్నారో అవి వారి యొద్ద నుండి తీసివేయబడుతున్నాయి. మనిషికి నచ్చినవి, మనిషికి ఇష్టమైనవి, మనిషికి అనుకూలమైనవి, ఇది నాకు బాగుంటుంది అని మనిషి ఏర్పరచుకున్నప్పుడు అవి వారి యొద్ద నుండి తీసివేయబడుతున్నాయి. మరి అయితే ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని యేసు ప్రభు చెప్తున్నారు. గమనించాలి. ఇప్పుడు అగ్రపీఠాల్లో స్థానాలు ఏర్పరచుకున్న వారు ఉన్నారు. మరి
ఇష్టమైన త్రోవలు ఏర్పరచుకున్న వారు కూడా మనకు వాక్యంలో కనబడుతున్నారు. లోతు కన్నులెత్తి చూచి యోర్దాను ప్రాంతం అంతా కూడా అది నీరు పారే దేశంలాగా, దేవుని తోటలాగా ఉందని ఆయన ఏర్పరచుకొని అక్కడికి వెళ్ళారు. అయితే సొదొమ మనుషులు దుష్టులను, బహుఘోరమైన పాపులై ఉండిరి అని వాక్యంలో చూస్తున్నాం. లోతు అది ఏర్పరచుకొని అక్కడికి వెళ్ళారు. మరి అయితే ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. మరి ఉదయకాలం పిలువబడిన వారి వలె అగ్రపీఠాల్లో స్థానాలు ఏర్పరచుకుంటున్నారా? లేక మీకు ఇష్టమైనటువంటి త్రోవలు మీరు ఏర్పరచుకుంటున్నారా? లోతులాగా దూరం నుండి చూసి నీరు పారే దేశము దేవుని తోటలాగా ఉందని, దుష్టులు పాపులు నివసించే ప్రాంతాన్ని మీరు ఏర్పరచుకుంటున్నారా? లేక మరియ వలె ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటున్నారా? మీరు గమనించాలి. నేను అగ్రపీఠాల్లో స్థానాలు ఏర్పరచుకున్నాను, నాకు అదే కావాలి అనే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. పోనీ ఇష్టం వచ్చినటువంటి మార్గములను మేము ఏర్పరచుకున్నాం, మాకు ఇష్టమైన మార్గాల్లోనే మేము నడుచుకుంటాం అనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరందరూ వింటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ వలె మేము ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంటాం, ఆయన పాదాల దగ్గరే మేము కూర్చున్నామనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం. ఉత్తమమైన దానిని మనం ఏర్పరచుకున్నప్పుడు యేసయ్య పాదాల దగ్గరే మనం కూర్చోవాలి. ఆయన చెప్పే బోధ ఆమె వింటూ ఉన్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. మరియ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటమే కాదు, యేసు ప్రభు పాదాల దగ్గర ఆమె పాదాల దగ్గర పడి కన్నీళ్ళు విడిచినట్టుగా కూడా తన సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు మనం గమనిస్తాం. ఆ తర్వాత ఆమె విలువైన ఒక అత్తరు తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి యేసయ్య పాదాలకు పూసినట్లుగాను, తన తల వెంట్రుకలతో ఆమె తుడిచినట్లుగా వాక్యంలో చూస్తాం. మరియ యేసు ప్రభు పాదాలతో ఒక దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లుగా చూస్తాం. యేసయ్య పాదాలకి మరియకి ఒక దగ్గర సంబంధం. ఆయన పాదాల దగ్గర బోధ వింటాం, ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడి కన్నీరు విడవటం, ఆయన పాదములకి అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడవటం, ఇదంతా మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడలారా, ఎవరెవరి పాదాల్లో పట్టుకొని ఎవరెవరి పాదాల్లో నమస్కారాలు చేసేదానికంటే కూడా యేసు ప్రభు పాదముల దగ్గర మనం చేరి ఆయన బోధ విని కన్నీరు విడిచి బ్రతిమలాడుకొని మన సమస్య ఏదో చెప్పుకొని ఆయన పాదములకి మనం అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి మానక ముద్దు పెట్టుకున్నట్లుగా ప్రియమైన వారలారా మనం చేసినట్లయితే, ఉత్తమమైనటువంటి ఒక కార్యం మనం ఏర్పరచుకున్నట్లయితే అది మన యొద్ద నుండి తీసివేయబడదు, అది మన యొద్దనే ఉంటుందని ప్రభు చెప్తున్నారు. కనుక మనం ఎవరి పాదాలతో మనం సంబంధం కలిగి ఉండకుండా యేసయ్య పాదములతో ఒక సంబంధం మనం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. ఆ ఉత్తమమైనది ఏమై ఉన్నది అని మనం బైబిల్లో గమనించాలి. ఏది ఉత్తమమైనదో అది మనం గమనించి మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నట్టుగా మనమును ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవాలి అని వాక్యం చెప్తుంది. మొదటిగా రోమా పత్రిక 7వ అధ్యాయం రోమా పత్రిక 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదై ఉన్నది. ధర్మశాస్త్రము పరిశుద్ధమై ఉన్నది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది.
దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, ఇక్కడ ఆ ఆజ్ఞ గురించి 3 విషయాలు పౌలు చెప్తున్నారు. ఆజ్ఞ పరిశుద్ధమైనది, నీతి కలిగినది, ఉత్తమమైనది. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆమె ఆజ్ఞని ఏర్పరచుకుంది. ఆజ్ఞ ఉత్తమమైనదని ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాం. చాలామంది అనుకుంటారు ఆజ్ఞలు కఠినమైనవి అనుకుంటారు, ఆజ్ఞలు చాలా బాధాకరమైనవి అనుకుంటారు. ఆజ్ఞలు కఠినమైనవి కాదు, బాధాకరమైనవి కాదు, ఆజ్ఞ ఉత్తమమైనది. మరియ ఏర్పరచుకున్నది దేవుని యొక్క ఆజ్ఞని ఆమె ఏర్పరచుకుంది. ఆ ఆజ్ఞలు మనం ఏర్పరచుకుంటే, ఆ ఆజ్ఞల మార్గంలో మనం నడిస్తే దేవుడు ఆజ్ఞల వెంట కలిగే శ్రేష్టతలని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రావట్లేదు చెవులు, స్టార్టింగ్లో బాగా వచ్చినాయి, నువ్వేదో మాట. ఆజ్ఞ ఉత్తమమైనదిగా మనం చూస్తున్నాం. ఈ ఆజ్ఞని ఉత్తమమైనదిగా మనం తీసుకున్నప్పుడు ఆ ఆజ్ఞ ద్వారా మనకు అనేక శ్రేష్టతలు మనకు కలుగుతాయి. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు 119వ కీర్తన 131వ వాక్యములో, నీ ఆజ్ఞల ఎందైన అధికమైన వాంఛ చేత నా నోరు తెరిచి నేను ఒగర్చుచున్నాను అని అక్కడ కీర్తనకారుడు చెప్తున్నారు. దేవుని ఆజ్ఞల మీద తనకు అధికమైన వాంఛ ఉన్నట్లుగాను, ఆ వాంఛతో ఆయన నోరు తెరిచి ఆయన ఒగర్చుచున్నట్లుగా ఆ వాక్యములో ఆయన చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని ఆజ్ఞల మీద మనకు ఒక అధికమైన వాంఛ మనం కలిగి ఉండాలి. ఆ వాంఛ కలిగే ఆయన నోరు తెరిచి ఒగర్చుచున్నాడు. ఆ తర్వాత మరొక వాక్యంలో మనం గమనించినప్పుడు 107వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చూస్తే, 107వ కీర్తన 10వ వాక్యం, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. బాధ చేత ఇనుప కట్ల చేత బంధించబడ్డారు, చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేస్తూ వచ్చారు, ఆయాసముతో వారు కృంగిపోతూ వచ్చారు. దీనికి కారణం ఏంటి అంటే ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, దేవుని ఆజ్ఞలకు లోబడనందున వారికి అక్కడ కలుగుతున్నది ఏంటంటే, ఒకటి బాధ కలుగుతుంది, రెండవది ఇనుప కట్ల చేత బంధించబడుతున్నారు, చీకటిలో మరణాంధకారములో ఉంటున్నారు, ఆయాసము చేత కృంగిపోతున్నారు. నేడు చాలామంది జీవితంలో దేవుని ఆజ్ఞకి లోబడనందువల్ల బాధ చేతను ఇనుప కట్ల చేతను వారు బంధించబడుతూ వచ్చారు. మనిషి అనేకమైనటువంటి బాధలు, చాలామంది చెప్తుంటారు, కుటుంబంలో పరిస్థితులు అనుకూలించగా బాధపడుతున్నాం, పిల్లల మాట వినక మేము బాధపడుతున్నాం, మేము అనుకున్నవి కలిసి రాక మేము బాధపడుతున్నాం. ఇలా మనిషి ఎన్నో బాధలు పాలై బాధలు అనుభవిస్తూ వస్తున్నాడు. మనిషి ఎందుకు ఇలా బాధలు అనుభవిస్తున్నారు అంటే, దేవుని ఆజ్ఞకి లోబడనందువల్ల, మహోన్నతుడు చేసిన తీర్మానాన్ని తృణీకరించినందువల్లే ఈ బాధలు వస్తున్నాయి. మేము బంధించబడిన స్థితిలో ఉన్నాం, ఎటూ కదలలేని స్థితిలో ఉన్నాం, బంధకాల మధ్యలో బంధించబడ్డాం, ఏది చేయలేకపోతున్నాం, ఏది సాధించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞకి లోబడనందువల్ల, దేవుని ఆజ్ఞకి విధేయత చూపనందువల్ల, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకొనందువల్లే ఈ బాధలు, బంధకాలు. చీకటిలో ఉన్నాం, మరణాంధకారంలో ఉన్నాం. కొంతమంది తాము వెలుగులో ఉంటున్నా సరే వారి అంతరంగ జీవితాలు చీకటిలోనే నడుస్తున్నాయి. వారి అంతరంగమైన జీవితం అంధకారం మధ్యలోనే ఉంటుంది.
పైకి భక్తి కలిగిన వారి వలె నటిస్తున్నారు, కానీ లోపల చీకటి బ్రతుకు చేస్తున్నారు గనుకనే ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉంటున్నారు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేక, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేక, విస్తరణ లేక ఉండటానికి కారణం ఏంటంటే చీకటి. ఎంత కష్టపడినా కలిసి రాక, ప్రయాసపడినా ప్రయాసకి ఫలితాన్ని పొందలేక, చెమట కార్చి ఒళ్ళంతా గుళ్ళ చేసుకొని కష్టపడుతున్న దాని కష్టార్జితాన్ని అనుభవించకపోవటానికి కారణం చీకటి బ్రతుకు. పేతురు అదే చెప్తారు, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. ఎందుకంటే చీకటి. అంధకారములో చీకటిలో ఉండి నువ్వు ప్రయాసపడినంత కాలం ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించలేవు. ఆ ప్రతిఫలం అనుభవించి నువ్వు సంతోషముగా జీవించలేవు. ఎందుకంటే చీకటి, అంధకారం నీకు నెమ్మది, ప్రశాంతత, సమాధానం తీసుకురాలేదు. అందుకే మనిషి చీకటిలో ఉండాలనేది, అంధకారములో ఉండాలనే దేవుని ఉద్దేశం కాదు గనుకనే ఆయన వెలుగై ఉండి వెలుగును కలగచేశాడు మొదటి దినమునే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు వెలుగై ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఎందుకంటే చీకటిలో తన బిడలు ఉండాలని, చీకటిలో తన బిడలు సంచరించాలని, అంధకారములో ఉండాలని దేవుడు కోరుకోలేదు. ఆయన వెలుగయ్యుండెను, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేకుండెను అని వాక్యంలో రాయబడింది. గనుక చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నారు. మనిషి ఎందుకు చీకటిలో అంధకారములోనికి వెళుతున్నాడంటే దేవుని ఆజ్ఞకి లోపడనందువల్ల, మహోన్నతులు చేసిన తీర్మానాన్ని తృణీకరించినందువల్ల. ప్రియమైన దేవుని బిడలారా, మరియా దేవుని ఆజ్ఞని లోపడకుండా లేదామె, మహోన్నతుని తీర్మానాన్ని తృణీకరించలేదు. ఆజ్ఞ ఉత్తమమైనది, అది ఆమె ఏర్పరచుకొని ఉన్నది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడలేదు. ఆజ్ఞని మనం ఏర్పరచుకోవాలి. వారిని దేవుడు ఆయాసముతో ఎందుకు కృంగజేశాడు, వారు ఎందుకు ఆయాసముతో కృంగిపోతూ వచ్చారు అంటే ఆజ్ఞకు లోబడలేదు. ప్రియమైన వారులారా, ఈ రోజున చాలామందికి ఆయాసము చేత ఏం చేస్తున్నట్టు కృంగిపోయే స్థితిలో ఉంటున్నారు. ఆ కృంగిన స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ పడిపోయిన స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ యొక్క దీన స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయారు అంటే దేవుని ఆజ్ఞకి లోబడనందువల్ల. దేవుని ఆజ్ఞకి మనం లోబడితే, దేవుని ఆజ్ఞలు మనం అనుసరిస్తే, ఆజ్ఞ ఉత్తమమైనదని మనం ఏర్పరచుకుంటే 119వ కీర్తన 143వ వాక్యాన్ని గమనించండి. శ్రమయు వేదనయు నాకు పట్టి ఉన్నవి, అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేస్తున్నాయి. ఆజ్ఞని నీవు ఉత్తమమైనదిగా ఏర్పరచుకుంటే ఆ ఆజ్ఞ నీకు ఎలా సహాయం అవుతుందో తెలుసునా? నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు ఆ ఆజ్ఞలు నీకు సంతోషం కలగజేస్తాయి. శ్రమయు వేదనయు నాకు పట్టి ఉన్నవి, ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేస్తుంది. దేవుడు కొన్ని శ్రమల ద్వారా మనం నడిపిస్తాడు. దేవుడు నడిపించే కొన్ని శ్రమలు ఉంటాయి. మనిషి స్వయంగా కొన్ని మార్గాలు ఏర్పరచుకొని వెళ్ళేటప్పుడు మనిషికి కొన్ని శ్రమలు ఎదురవుతాయి. ఆ తరువాత ఇతరుల ద్వారా కొన్ని శ్రమలు ఎదురవుతాయి. ప్రియమైన దేవుని బిడలారా, మనుషుల ద్వారా కలిగే శ్రమలు, మన స్వచిత్తము వలన కలిగే శ్రమలు, దేవుడు అనుమతించే శ్రమలు, ఇలా మనం గమనిస్తాం. వాక్యములో దేవుడు అనుమతించేటటువంటి శ్రమలు మనం చూస్తాం. ఏ శ్రమైనా దేవుని ఆజ్ఞ ఉత్తమమైనది నువ్వు ఏర్పరచుకుంటే ఆ శ్రమలో నీకు ఆ ఆజ్ఞ సంతోషాన్ని కలగచేస్తుంది. శ్రమలు కలిగినప్పుడు మనం సంతోషంగా ఉండాలని చెప్తాం, అది చాలా తేలిక చెప్పడం. కానీ ఆ శ్రమలు కలిగినప్పుడు మనం సంతోషంగా ఉండి క్రియ ద్వారా ఆచరణలకి తీసుకురావడం చాలా కష్టం. శ్రమలు రాగానే మనం ఏం కోరుకుంటామంటే, ఈ శ్రమ ఎప్పుడు తీరిపోతుంది, ఈ శ్రమ ఎప్పుడు తొలగిపోతుంది, ఈ శ్రమ నా నుండి ఎప్పుడు దూరం అవుతుంది, ఈ శ్రమను తప్పించుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. శ్రమ రాగానే దాని నుండి మనం బయటికి వెళ్ళాలని మనం కోరుకుంటాం. శ్రమ రాగానే దాని నుండి మనం పక్కకి తొలగాలని అనుకుంటాం. కానీ ఒకటి గమనించాలి, ఈ శ్రమలు నాకు కలుగుతున్నాయి, ఈ శ్రమలు నాకు అనుమతించబడ్డాయి, ఈ శ్రమలలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో, ఈ శ్రమలలో దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదో,
ఈ శ్రమలలో నేను నేర్చుకోవలసిన పాఠం ఏమై ఉన్నదో, ఈ శ్రమల్లో దేవుడు ఏది దాచి ఉంచాడో అది మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడలారా, ఏదో శ్రమ కలిగిందని ఆగరు అబ్రహాము ఇంటిని విడిచిపెట్టి, శారమ్మని విడిచిపెట్టి నెమ్మదిగా బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోయింది. దేవుని దూత ఆమెను కలుసుకొని, నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే ఆమె చెప్తుంది, నేను అబ్రహాము యొక్క ఇంటి నుండి బయటకు వచ్చాను, నా యజమానురాలైన శారమ్మ చేతి కింద నుండి నేను బయటకు వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలీదు. వచ్చింది మాత్రమే చెప్తుంది కానీ తాను ఎక్కడికి వెళ్తుందో తను చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో నుండి బయటికి వెళ్ళిపోవాలి అంతే. ఆ శ్రమను తప్పించుకొని నేను బయటపడాలి. ప్రభు దూత ఏం చెప్పాడో తెలుసున ఆమెతో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తిరిగి మరలా అక్కడికే వెళ్ళు. నీ యజమానురాలైన శారమ్మ చేతి కింద నీవు అణిగి మణిగుండు. ఎందుకో తెలుసునా, నీ ఎడల దేవుని గొప్ప సంకల్పం ఉంది. నీలో నుండి రాజులు ఉద్భవిస్తారు. అనేక జనములకి నీవు తల్లిగా మార్చబడతావు. భూలోకమున ఏలేటటువంటి రాజులు నీలో నుండి ఉదయిస్తారు. నీ వెళ్ళి అక్కడ అణిగి మణిగుండు. నాకు అక్కడ శ్రమ ఉంది, నాకు అక్కడ కష్టం ఉంది. అది నిజమే, నీకు అక్కడ శ్రమ ఉంది, కష్టం ఉంది. నీవు ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండు. తగిన ఒక సమయం రాబోతుంది. ఆ సమయం వచ్చినప్పుడు నీవు అనేక జనములకు ఒక తల్లిగాను మార్చబడిపోతావు. శ్రమల్లో ఎంత గొప్ప ఆశీర్వాదం అక్కడ ఆమెకు దాచబడి ఉన్నదో చూడండి. శ్రమలో ఆమెకి ఎంత గొప్ప శ్రేష్టమైన దీవెన దాచబడి ఉన్నదో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి క్షణికమైనటువంటి శ్రమలను తట్టుకోలేక అక్కడ నుండి తొలగిపోవాలని చెప్పి అనుకుంటారు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో శ్రమ కలిగింది. ఆయన శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలకు వెళ్ళే ముందుగా గెత్సెమనే తోటలో యేసు ప్రభు కూడా ఈ శ్రమలనే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా యొద్ద నుండి తొలగించు అని తండ్రిని వేడుకున్నారు. కానీ ఆ గిన్నె తొలగిపోలేదు. ఆయన చేసిన ప్రార్థన ఫలితంగా ఆయన చెమట నేలపడి రక్త బిందువుగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమ తొలగిపోలేదు. ఆయన అనేక శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలన్నీ అనుభవించి ఆయన మరణించారు. 3వ దినమున పునరుత్థానుడు తిరిగి లేచారు. లేచిన తర్వాత అన్ని నామముల కంటే యేసు నామం పైనామముగా ఎంచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమల్లో దేవుడు ఎంత శ్రేష్టతనుంచాడో చూడండి. ఆ శ్రమల్లో ఎంత గొప్ప శ్రేష్టమైన కార్యం ప్రియమైన కుమారునికి ఉంచాడో చూడండి. ఆయన కోరుకున్నట్టుగా ఆ శ్రమలను ఆయన తొలగించినట్లయితే ఆయన దేవుని కుమారుడిగా పునరుద్ధానుడై నిరూపించబడలేడు. మనుష్య కుమారుడుగానే మిగిలిపోయేవాడు కానీ దైవ కుమారుడిగా నిరూపించబడేవాడు కాదు. అన్ని నామముల కంటే యేసయ్య నామం పైనామముగా ఎంచబడిది కాదు. ఆ శ్రమలు ఆయన అనుభవించాడు గనుకనే అన్ని నామముల కంటే పైనామముగా మార్చబడ్డాడు. ప్రియమైన వారలారా, నీ ఆజ్ఞలు నాకు శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు సంతోషం అనుగ్రహిస్తాయి. వేదన అనేది కలిగినప్పుడు కూడా శ్రమలు మనకేం చేస్తాయంటే సంతోషం కలగజేస్తాయి. మనిషి వేదన పడుతూ ఉంటాడు, వేదనలోనికి వెళ్ళిపోతాడు. వేదన పడి ఇతన్ని నేను కంటిని అని చెప్పి ఒక తల్లి తన కుమారుడికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. అనుకో, ఆ ఆజ్ఞ నీకేం చేస్తుందంటే శత్రువుకు మించిన జ్ఞానం నీకు అనుగ్రహిస్తుంది. దేవుని ఆజ్ఞ, దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువుకు మించినటువంటి జ్ఞానం కావాలి మనకి. శత్రువుకు ఉండే జ్ఞానమే మనకు ఉన్నట్టయితే ఆ శత్రువు మనల్ని బంధించగలుగుతాడు, ఆ శత్రువు మనల్ని పట్టుకొనగలుగుతాడు. ఆ శత్రువుకు మించిన జ్ఞానం మనకుంటేనే శత్రువు చేతిలో నుండి మనం తప్పించుకుంటాం, ఆ శత్రువు చేతిలో నుంచి మనం విడుదల పొందుతాం. దావీదు అదే చెప్తారు, నా శత్రువు చేతిలో నుండి, నన్ను శ్రమ పెట్టే వారి చేతిలో నుండి, బాధించే వారి చేతిలో నుండి విడిపించావు. నేను విడిపించబడ్డాను. శత్రువు ఎందుకొరకు వస్తాడంటే బాధించడానికి వస్తాడు. శత్రువు ఎందుకు వస్తాడంటే హింసించడానికి వస్తాడు. కనుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, అతని చేతిలో నుంచి నువ్వు తప్పించుకోవాలంటే అతనికి మించిన జ్ఞానం నీకు కావాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుండి నీకు దొరుకుతుందంటే దేవుని ఆజ్ఞల వలన శత్రువుకు మించిన జ్ఞానం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ రోజున చాలామంది శత్రువు కంటే కూడా తక్కువ జ్ఞానం ఉంటుంది. అందుకే సులువుగా శత్రువు చేతిలో చిక్కుతున్నారు, సులువుగా బాధించబడుతున్నారు, సులువుగా తొట్టిల్లిపోతున్నారు, సులువుగా భక్తిలో నుండి పక్కకు వెళ్తున్నారు, విశ్వాస జీవితం నుండి పక్కకి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సులువుగా ఈ విధంగా తప్పించుకుపోవడానికి కారణం ఏంటంటే, ఆ శత్రువు కంటే కూడా తక్కువ జ్ఞానం ఉంటుంది. మనకు ఉండవలసింది శత్రువు కంటే తక్కువ జ్ఞానం కాదు, శత్రువుతో సమానంగా కాదు, శత్రువుకు మించిన జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం మనకున్నప్పుడే మనం తప్పించుకోగలుగుతాం. అది దేవుని ఆజ్ఞల ద్వారా ఆ జ్ఞానం మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక విషయాన్ని నేను మీతో చెప్తాను, గమనించండి. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము 11వ వాక్యం. గాడిద ప్రభు కావాలి, ఈ గాడిద పిల్ల ప్రభు కావాలి, అవి మీకు వాటిని విప్పి తోలుకొని తీసుకొని పొమ్మని చెప్పి వారు చెప్తారని యేసు ప్రభు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద పిల్ల అవి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకొరకు తీసుకొచ్చారంటే, అవి యేసయ్యకు అవసరం. ఆ గాడిద ద్రాక్షావల్లికి కట్టబడాలి, ఆ గాడిద పిల్ల ద్రాక్షావల్లికి కట్టబడాలి. ఆ గాడిద పిల్ల ద్రాక్షవల్లి కట్టబడాలని ఇక్కడ యేసు ప్రభును గూర్చిన ఒక ప్రవచనం యూదాలో జరుగుతుంది అని యాకోబు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడిద అనేది ఇశ్రాయేలు జనాంగాన్ని చూపిస్తుంది. ఆ గాడిద పిల్ల అనేది యూదుల్ని మనకు చూపిస్తుంది. ఇశ్రాయేలీలు యూదులు యేసు ప్రభుకి స్వజనులై ఉన్నారు. వారు ద్రాక్షావల్లికి కట్టబడవలసిన వారు. అయితే ద్రాక్షావల్లి నుండి వారు వేరు చేయబడ్డారు. తిరిగి వాళ్ళు మరల ద్రాక్షావల్లికి కట్టబడాలి. అందుకే యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నారు, ఆ గాడిద పిల్లని విప్పి తోలుకొని రండి, అవి కట్టబడి ఉన్నాయి. ఎవరు కట్టివేశారు? అపవాది కట్టివేశాడు. అయితే ఆ గాడిద పిల్ల యేసుకు సొంతం. ఇశ్రాయేలు యూదులు యేసుకు సొంతమైన వారు. ఆ కట్లు విప్పి వాటిని తన దగ్గరికి తీసుకురమ్మని శిష్యులకి ఆజ్ఞాపించి శిష్యుల్ని పంపినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి యేసు ప్రభుకి కావాలి. అందుకే కట్టబడిన స్థితిలో ఉంటే యేసు ప్రభుకి నీవు అవసరం లేదు, కట్ల నుంచి నీ విడుదల పొంది ప్రభు ఎద్దుకు రావాలని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ గాడిద పిల్ల ద్రాక్షావల్లికి కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గమనించాలి ఆ వాక్యాన్ని. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్ల కట్టబడుతున్నట్లుగా చూస్తున్నాం. ద్రాక్షావల్లి ఉత్తమ ద్రాక్షావల్లి అన్నప్పుడు, ఉత్తమ ద్రాక్షావల్లి అన్నప్పుడు ద్రాక్షావల్లిలో మరలా ఒక శ్రేష్టతని మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలు అందరూ 10 గోత్రాలుగా ఉన్నారు, యూదులు 2 గోత్రాలుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 2 గోత్రాలుగా ఉన్న యూదా వంశములోనే యేసు ప్రభు వచ్చారు. అందుకొరకే అది ఉత్తమ ద్రాక్షావల్లిని చెప్పబడుతుంది. ఇశ్రాయేలు అందరూ ద్రాక్షావల్లికి పోల్చబడ్డారు. ఇశ్రాయేలులో నుండి యూదుల్లో నుంచి వచ్చిన యేసు ప్రభు ఉత్తమ ద్రాక్షావల్లికి పోల్చబడి ఉన్నారు. గనుక గాడిద పిల్ల యేసు ప్రభుకి అవసరం. వీరందరూ యేసు ప్రభుకి స్వజనులై ఉన్నారు. తర్వాత మనం గమనిస్తాం, అక్కడే ద్రాక్ష రసములో తన బట్టలని, ద్రాక్షల రక్తములో తన వస్త్రములని. ద్రాక్షావల్లి నుండి వచ్చిందే ద్రాక్షారసం, ద్రాక్షావల్లి నుండి వచ్చినదే ద్రాక్షారసం. ఆ తర్వాత అదే కింద వాక్యములో ద్రాక్షారసం ఏమైందంటే రక్తముగా మార్చబడింది. యేసు ప్రభు ఒక పాత్రను ఎత్తి పట్టుకొని అందులో ద్రాక్షారసం ఉన్నది. ఇది మీరు తీసుకొని త్రాగండి, ఇది క్రొత్త నిబంధన, ఇది నా రక్తమని చెప్పాడు ఆయన. మొదటిగా ద్రాక్షారసమే, అది తరువాత రక్తముగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష రసములో బట్టలు ఉతుక్కున్నారు, ద్రాక్షల రక్తములో వస్త్రములను ఉతుక్కున్నారు. బట్టలు అనేది బాహ్య జీవితం, వస్త్రం అనేది అంతరంగ జీవితం. బాహ్య జీవితముగా ఆయన శరీరముతో యూదులకి ఇశ్రాయేలుకి స్వంతమైన వాడు.
ప్రియమైన అందుకే వారి కొరకు ఆయన ద్రాక్ష రసం ఇచ్చాడు. నీటిని ద్రాక్ష రసంగా మార్చి ద్రాక్ష రసం ఇచ్చాడు. కానీ అదే ద్రాక్ష రసం రక్తముగా మారిన తర్వాత వస్త్రములని ఉతుకబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ రక్తమును ఆయన ఎవరి కొరకు ఇచ్చాడు అంటే సర్వమానవాళి కొరకు, ఆఖరి రక్తము బొట్టు వరకు రక్తమంతయు ధారపోశాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష రసం ఇచ్చింది ఆయన స్వజనులకు మాత్రమే. ద్రాక్ష రక్తం ఇచ్చింది సర్వలోకానికి, సర్వజనులకి ఆయన రక్తమును అనుగ్రహించి ఉన్నారు. గనుక ఆ రక్తములో వారి వస్త్రములను వారు ఉతుక్కొనిరి, వారి క్రియలను వారు ఉతుక్కొనిరి, వారి జీవితమును, వారి అంతరంగ జీవితమును వారు ఉతుక్కొనిరి. బాహ్య జీవితం మాత్రమే ఆయన స్వజనులు చూస్తూ వచ్చారు. అంతరంగ జీవితములో వారి పరిశుద్ధతను కోరుకున్న వారు కాదు. అందుకే యేసు ప్రభు ఎన్నో మారులు వారికి చెప్తూ వచ్చారు, పైరూపం మాత్రమే మీరు చూస్తున్నారు, పైరూపం మాత్రమే చూస్తున్నారు, వెలుపల మాత్రమే మీరు శుద్ధీకరిస్తున్నారు. అంతరంగం దోపుడుతోనూ దుష్టత్వముతో కల్మషముతో నిండి ఉన్నది. అందుకొరకే అంతరంగం శుద్ధీకరించబడాలి. ప్రియమైన దేవుని బిడలారా, యేసు కార్చిన రక్తం మన అంతరంగ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. యేసయ్య కార్చిన రక్తం మన అంతరంగ జీవితాన్ని పవిత్రపరుస్తుంది. అంతరంగ జీవితాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరచగలిగినదే యేసు క్రీస్తు కలువరిలో కార్చిన అమూల్యమైన విలువైన రక్తము. ఆ రక్తముతో నీవు కడగబడాలని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, మరియా ఉత్తమమైన ద్రాక్షావళిని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అది ఆమె బాహ్య జీవితానికి అవసరం, అది ఆమె అంతరంగ జీవితానికి అవసరం. అందుకొరకే ఆమె ఉత్తమమైన ద్రాక్షావళిని ఆమె ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉత్తమమైన ద్రాక్షావళి అన్నప్పుడు ఉత్తమము కాని ద్రాక్షావళి కూడా ఒకటి ఉంది. ఉత్తమము కాని ద్రాక్షావళి కూడా ఒకటి ఉంది. సత్తువ గల కొండ మీద ఒక ద్రాక్ష తీగను తీసుకొచ్చి ఆయన నాటాడు. దాని కొరకు ఆయన చుట్టూ కంచె వేశాడు, దాని కొరకు బురుజులు కట్టించాడు, తొట్టి తొలిపించాడు, ఎన్నో సౌఖ్యం చేశాడు. అయితే పండ్ల కాలం ఎప్పుడు పండ్లు వస్తుందా అని చెప్పి ఆ పండ్ల కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. చివరికి అది కాసిన కాపు ఆ పండ్లు ఎలాంటి కాయలు కాసిందంటే అది కారు ద్రాక్షలు కాసింది. ఎలాంటి కాయలు కాసింది? కారు ద్రాక్షలు కాసింది. ఈ సంఘము ఒక సత్తువ కలిగినటువంటి ఒక కొండ లాంటిది, ఒక ఉన్నతమైనది సంఘం. దీనిని దేవుడు సేద్యం చేసి దీని కొరకు ఎంతో పాటుపడి ప్రయాసపడ్డాడు. ఆయన ఒక ద్రాక్ష తీగను తీసుకొచ్చి నాటాడు, దీని చుట్టూ ఒక కంచె వేశాడు, దీనికి కావలి వారిని నిర్ణయించాడు, బురుజులు కట్టాడు, తొట్టి తొలిపించాడు, ఎన్నో శ్రేష్టతలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు కారు ద్రాక్షలు కాస్తున్నారా లేక మంచి ద్రాక్షలు కాస్తున్నారా? కారు ద్రాక్షలు మేము కాల్చున్నామనే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నిజమే, సత్యమే చెప్పారు. ప్రియమైన దేవుని బిడలారా, కారు ద్రాక్షలు కాస్తే అవి దేనికి ఉపయోగం? అవి ఎవరికి ఉపయోగం? ఆ కారు ద్రాక్షలే, ఆ కారు ద్రాక్షల నుండి వచ్చే ఆ రసమే లోక సంబంధమైనవి, లోక సంతోషాలు. ఆత్మ సంబంధులమని, ఆత్మీయులమని, విశ్వాసులమని సంఘములో ఉన్నా సరే లోక సంతోషాల వైపే మొగ్గు చూపుతున్నారు. దేవుడు ఎంతో శ్రమపడ్డాడు, పాటుపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కానీ ఆ శ్రేష్టతని అనుభవించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మరియ ఏర్పరచుకున్నది ఉత్తమమైన ద్రాక్షావళిని యేసు ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు, తీగలై ఉన్నారు. అక్కడ కూడా యేసు ప్రభు రెండు విషయాలు చెప్తారు. ఒకటి పనికిరాని తీగలు ఉన్నాయి, రెండోది ఫలించే తీగలు ఉన్నాయి. పనికిరాని తీగలన్నీ తీసివేయబడతాయి, పనికిరాని తీగలన్నీ తీసివేయబడి అగ్నితో కాల్చివేయబడతాయి. పనికొచ్చే తీగలు మాత్రమే నా యందు నిలిచి ఉంటాయి, అవి బహుగా ఫలిస్తాయి. ఉత్తమమైన ద్రాక్షావళి ఉత్తమమైనదని మీరు ఏర్పరచుకుంటే మీరు ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారు అని యేసు ప్రభు చెప్తున్నారు. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి. అది దేవుని సంకల్పం, అది దేవుని సంకల్పం.
కొంతమంది జీవితంలో ఫలింపు అనేది ఉండదు. ఎక్కడున్నావంటే ఉన్న చోటే ఉండాలి. ఏమైనా అభివృద్ధి చెందావంటే ఏ అభివృద్ధి లేదు. ఆత్మీయతలో అభివృద్ధి లేదు, భౌతికంగా అభివృద్ధి లేదు, భూ సంబంధంగా అభివృద్ధి లేదు. ఉన్న చోటే ఉన్నాను. ఏది చేస్తున్నా అభివృద్ధి లేదు, విస్తరణ లేదు, వ్యాపించట్లేదు, అభివృద్ధి చెందట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఎన్నో గోడలు కడతాడు నువ్వు అభివృద్ధి చెందకూడదని, నీ ఫలించకూడదు, విస్తరించకూడదని సాతాను ఎన్నో గోడలు కడతాడు. యోసేపు ఫలించకూడదని శత్రువు ఎన్నో గోడలు కట్టాడు. కానీ యోసేపు గురించి రాయబడి ఉన్నది, గోడల మీదకి ఎక్కి ఫలించాడని రాయబడి ఉంది. శత్రువు ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు తీసుకొచ్చినా, ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా, మనం క్రీస్తునందు ద్రాక్షావళిని నిలిచి ఉంటే గోడలు ఎక్కి మనం ఫలించగలుగుతాం. సాతాను ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలేమి అక్కడ కుదరవు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్షావళిలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. అందరూ చక్కగా వింటున్నారా? వాక్యము మాట లేదు, వింటున్నారా? దేవుని మాటలు వింటున్నారా? చక్కగా దేవునికి మహిమ కలుగునుగాక. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ఆమె ఏర్పరచుకున్న ఉత్తమమైనది ఒకటి ఆజ్ఞ, రెండవది ద్రాక్షావల్లి. మూడవ విషయాన్ని చెప్తాను, గమనించండి. 54వ కీర్తన 6వ వాక్యం. 54వ కీర్తన 6వ వాక్యం. యెహోవా నీ నామము ఉత్తమము, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని యొక్క యెహోవా నామము ఉత్తమమైనది. యెహోవా నామము ఉత్తమమైనది. ఆ నామము మరియ ఏర్పరచుకుంది. ఆయన నామము ఉత్తమమైనది. లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి. చాలామంది వారికి తెలిసిన నామాలు వాళ్ళు ఏర్పరచుకున్నారు. కొంతమంది నిలువు నామాలు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది అడ్డనామములు నమ్ముకున్నటువంటి వారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అయితే యెహోవా నామము ఉత్తమమైనది, అది ఆమె ఏర్పరచుకుంది. నేను యెహోవా నామము ఉత్తమమైనది, అది నేను ఏర్పరచుకున్నాను అనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని నామము మనం ఏర్పరచుకోవాలి. ఆయన నామం ఉత్తమమైనది, అది మనం ఏర్పరచుకోవాలి. అది మనం ఏర్పరచుకున్నప్పుడు మన యొద్ద నుండి తీసివేయబడదని మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, దావీదు గొల్లియాతుతో యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు దావీదును చూసి గొల్లియాతు ఏం చేశాడంటే, నీవు బాలుడవు, కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదికి, నేనేమైనా కుక్కనా అని తన దేవతల పేరిట దావీదును శపించాడు. దావీదు ఏమన్నాడో తెలుసునా? నేను యుద్ధానికి వస్తున్నది యెహోవా నామం పేరిట నేను యుద్ధానికి వస్తున్నాను. నేను ఏర్పరచుకున్నది, నేను యెహోవా నామమును ఏర్పరచుకున్నాను. యెహోవా నామం పేరిట నేను యుద్ధానికి వస్తున్నాను. మీరు ఒక యుద్ధం చేయాలి, ఒక పోరాటం పోరాడాలంటే మీరు కలిగి ఉండవలసింది యెహోవా నామం మీరు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నో పోరాటాలు పోరాడవలసి ఉంది. మనం ఎన్నో యుద్ధములు చేయాల్సి ఉంది. ఎందుకంటే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం వంటిది కాదా? ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలి. మీరందరూ తెలియని రీతిలోని రోజు ఇంట్లో ఒక చిన్న యుద్ధమే జరిగిస్తుంటారు. భార్య భర్తతో ఒక యుద్ధం చేస్తూనే ఉంటుంది, పిల్లలు తల్లిదండ్రులతో ఒక యుద్ధం చేస్తూనే ఉంటారు. తెలియని రీతిలో కొంతమంది విశ్వాసులు సేవకులతో యుద్ధం చేస్తూనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యుద్ధాలు కాదు. మనం పోరాడున్నది శరీరులతో కాదు. మనం పోరాడున్నది ఎవరితో పోరాడుతున్నాం, మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం. మనం యుద్ధం చేసేటప్పుడు, మనం పోరాడేటప్పుడు మనం యెహోవా నామమును మనం కలిగి ఉండాలి. దావీదు అదే చెప్తున్నారు, నేను ఈ యుద్ధం చేయుచున్నది యెహోవా నామం పేరిట నేను యుద్ధానికి వచ్చాను. యెహోవా నామం పేరిట నేను యుద్ధం చేయబోతున్నాను.
నిశ్చయముగా ఈ దినము నిన్ను దేవుడు నా చేతికి అప్పగిస్తాడు. నా జనులైన ఇశ్రాయేలులకి దేవుడు గొప్ప జయం అనుగ్రహిస్తాడు. నీ తల తెగ నరకబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామం పేరిట నేను వస్తున్నానని చెప్పాడు. అలాగే దావీదు అక్కడికి వెళ్ళి ఆయన వడిసెల్లో ఒక రాయి పెట్టి అది విసిరితే గొల్లియాతు నొసట తగిలింది. అతను ముందుకు బోర్ల పడ్డాడు. గొల్లియాతుకి నొసట తప్ప ఎక్కడ ఆయన శరీరం కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన సర్వాంగ కవచం ధరించుకొని తలకు కూడా రాగి శిరస్త్రానం ధరించున్నాడు. ఎక్కడ కూడా ఆ రాయి విసిరినప్పుడు ఆయనకు తగిలే అవకాశం లేదు. ఒకే ఒక్కటి ఆయన నొసట మాత్రమే ఒక స్థలం కనబడుతుంది, ఆయన శరీరం కనబడుతుంది. దావీదు ఏం చేశాడంటే ఆ గురిపెట్టి ఆ రాయిని విసిరితే అది వెళ్ళి తిన్నగా ఆయన నొసటికి తగిలింది. ఆయన గురిపెట్టి విసిరితే ఎందుకు ఆయన నొసట తగిలిందంటే దావీదు అంటాడు కీర్తనలో, యెహోవా యందు నేను సదాకాలము నా గురి నిలుపుతున్నానని చెప్పాడు. నా గురి యెహోవాయే. అందుకే ఆయన గురి పక్కకు వెళ్ళిపోలేదు. ఆయన గురి ఎక్కడైతే పెట్టి విసిరాడో అలాగే వెళ్ళి నొసట తగిలింది. వెంటనే బోర్ల పడ్డాడు. ప్రియమైన వారలారా, ఆ రాయి నొసట తగిలినప్పుడు ఎదురుగా వెళ్ళి ఒక రాయి వచ్చి మనకు తగిలితే మనం అలాగే వెనక్కి వెళ్ళిపోతాం. కానీ అతను గొల్లియాతు ముందుకి బోర్ల పడ్డాడు. ఎందుకు ముందుకు బోర్ల పడ్డాడంటే రాయి తగిలింది వెనకాలైనా సరే వెనకాల ఉండి దేవుని యొక్క హస్తం అతనికి ముందుకు తోసేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామం పేరిటని శత్రువుని జయించినట్లుగా చూస్తున్నాం. మీరు ఉత్తమమైనది ఏర్పరచుకొనండి. అది యెహోవా నామం. ఆ నామములోనే నీకు జయం ఉన్నది. ఆ నామములోనే విడుదల ఉన్నది. ఆ నామములోనే నీకు స్వస్థత కూడా ఉన్నదని వాక్యం చెప్తుంది. పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి శృంగారం అనే దేవాలయం దగ్గర బయట భిక్షమెత్తుకుంటా ఉన్నాడు. పేతురు యోహానులు ప్రార్థనా సమయమున దేవాలయానికి ఎక్కి వెళ్ళేటప్పుడు వారి యొద్ద ఏమైనా దొరుకుతుందని చెప్పి తేరి చూచాడు. వాళ్ళు చెప్పారు, వెండి బంగారములు మా యొద్ద లేవు. నీవు చూస్తున్నట్టుగా ఆశించినట్టుగా అక్షరార్థమైన వెండి బంగారులు మా యొద్ద లేవు. వెండి బంగారముల కంటే విలువైన ఒక నామం మేము కలిగి ఉన్నాం. యేసు నామములో మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాం, లేచి నడువని చెప్పారు. ఆ నామం ఎప్పుడైతే వాళ్ళు విడుదల చేశారో పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఆ వ్యక్తి లేచి నడుచుకుంటూ గంతులు వేస్తూ దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టింది మొదలుకొని అప్పటి వరకు అతనికి సొంత నడకలేదు. తన కాళ్ళ మీద తను నిలబడలేడు. తన కాళ్ళ మీద తను ఆధారపడలేడు. తన కాళ్ళ మీద తను నడవలేడు. ఎవరైనా తీసుకొని వస్తే రాగలుగుతాడు, ఎవరైనా లేపితే లేవగలుగుతాడు, కూర్చోబెడితే కూర్చోగలుగుతాడు. నీ స్థితి కూడా అలాగే. నీ అంతట నువ్వు నిలబడలేక, నీ అంతట నువ్వు నడవలేక ఒకరి మీద ఆధారపడి ఉన్నావేమో. యేసు నామం ఉత్తమమైనది. అది నువ్వు ఏర్పరచుకో. ఆ నామము నిన్ను లేపుతుంది. ఆ నామమును పరిగెత్తేటట్టుగా చేస్తుంది. ఆ నామమును గంతులు వేసేటట్టుగా చేస్తుంది. ఆ నామమే నీకు స్వస్థతనిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా అతని ఎముకలు నరములు పట్టివేసి అతను నడవలేని స్థితిలో ఉన్న నరాలు సడలింపజేయబడ్డాయి. చీలమండల్లో బలం పొందుకున్నాడు. నడవడానికి శక్తి పొందుకున్నాడు. గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఎంత గొప్ప శక్తి ఉన్నదో చూడండి. యేసు నామములో ఎంత గొప్ప బలం ఉన్నదో చూడండి. ఎన్నో సంవత్సరాలుగా నిరాధారుడైపోయినటువంటి ఒక వ్యక్తి, అనేకుల వైపు చేతులు జాపి భిక్షమెత్తుకునే ఒక వ్యక్తి, యేసయ్య నామం అతని పైకి లేపి నడవజేసినట్లుగా చూస్తున్నాం. యేసయ్య నామం దీనస్థితి నుండి, హీనస్థితి నుండి, దరిద్రతలో నుండి, శాపగ్రస్తమైన జీవితంలో నుంచి పైకి లేపగలిగినదే యేసు నామం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నామములో ఎంత గొప్ప శక్తి ఉన్నది. అందుకే నీవు ఆ నామమును ఏర్పరచుకోవాలని వాక్యం చెప్తుంది. యేసయ్య నామమును నీవు ఏర్పరచుకోవాలి. అపోస్తుల కార్యం 16:18 కూడా యేసయ్య నామం గురించి ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వాక్యం. ఆమె ఈలాగున అనేక దినములు చేయిచుండెను గనుక పౌలు వ్యాకులపడి
నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెని వదిలిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య నామము దయ్యము పూతోను అనే దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది చాలా దినాలుగా ఆమెను ఆ దయ్యం బాధిస్తూనే వస్తుంది. పౌలు మనసు వ్యాకులపడి ఒక రోజున ఏం చేశాడంటే యేసుక్రీస్తు నామమున ఆమెను వదిలిపో అని చెప్పి ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ దయ్యం ఏం చేసిందంటే ఆమెను విడుదల చేసి వెళ్ళిపోయింది. యేసయ్య నామములో చీకటి శక్తులు, అంధకార శక్తులు, దయ్యపు శక్తులు వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నామములో తొలగిపోతాయి అవి. యేసయ్య నామములో ఆ దురాత్మల శక్తులకి నిలవటానికి నీడ అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో అంత గొప్ప శక్తి ఉంది. ఒక తల్లిగారు, ఒక మదరు, ఆమె కమ్యూనిస్టు ఎక్కువగా ఉన్నటువంటి దేవుడు లేడు, దయ్యం లేడని నమ్మేటటువంటి ఒక ప్రాంతం, రష్యా ప్రాంతానికి ఆమె మదరు ఒక మిషనరీగా వెళ్ళిపోయిందంట. ఆ ప్రాంతానికి మిషనరీగా వెళ్ళి యేసును గురించి చెప్పి ఒక 10-15 మందిని ఆమె యేసయ్య వైపు తిప్పి ఒక చిన్న మందిరం వేసుకొని ఆమె సేవ చేస్తున్నటువంటి దినాల్లో ఆమెకు ఒక సవాలు ఎదురైంది. ఆ ప్రాంతంలో ఒక మంచి మాంత్రిక విద్యలు, మాంత్రిక శక్తులు అభ్యసించినటువంటి ఒక వ్యక్తి ఒక రోజున తల్లిగారి దగ్గరికి వచ్చారంట. తల్లిగారి దగ్గరికి వచ్చి నువ్వు ఏదో ఒకటి చెప్పి, మాయ మాటలు చెప్పి ప్రజల్ని వంచి నీ వైపు తిప్పుకుంటున్నావు అని చెప్పి వాళ్ళ తల్లితో ఒక సవాలు విసిరాడంట. నీవు ప్రకటిస్తున్నటువంటి యేసయ్య నామం గొప్పదా? నేను అభ్యసించి చేస్తున్న మాంత్రిక శక్తులు, మాంత్రిక విద్యలు గొప్పవా అని ఒక సవాలు విసిరి, ఇది మనం నిరూపించుకోవాలి, ఇది నిరూపించుకోవాలి. నేను నా మాంత్రిక శక్తులతో నెగ్గినట్టయితే నీవు నీ యేసయ్యను విడిచిపెట్టి నా మాంత్రిక శక్తుల్ని విశ్వసించి రావాలని చెప్పాడంట. లేదు, నువ్వు యేసయ్య నామంతో నువ్వు నెగ్గినట్టయితే నేనే నా మాంత్రిక శక్తులన్నీ విడిచిపెట్టి నేను నీ వైపు వస్తానని చెప్పాడంట. ఆ తల్లి సరే అని చెప్పి ఆ సవాళ్ళను తీసుకుంది. అప్పుడు ఆ మందిరం ముందే ఆ మాంత్రిక శక్తులు కలిగిన వాడు ఏం చేశాడంటే అతను అలా క్రింద పడుకొని ఏ సహాయం లేకుండా ఆ మాంత్రిక శక్తులతో అతను నెమ్మదిగా పైకి లెగిస్తూ ఉన్నాడంట. మాంత్రిక శక్తులతో అతను నెమ్మదిగా పైకి లెగిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసులు, ఈ తల్లిగారు చూస్తూ ఉన్నారంట. అతను నెమ్మదిగా వాళ్ళంతా పైకి లేచిన తర్వాత ఏం చేయాలో ఈ తల్లికి అర్థం కాక యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని చెప్తా ఉన్నారు. యేసు రక్తం, యేసు రక్తం అని చెప్తా ఉండగానే దేవుని ఆత్మశక్తి బలముగా తల్లి మీదకి దిగి వచ్చింది. ఎప్పుడైతే బలముగా దిగి వచ్చిందో యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తొలగిపోనగానే అతను అలాగే కింద పడిపోయాడంట. అలాగే కింద పడిపోయాడు. ఇక లేవలేని స్థితిలో ఉన్నాడు. లేవలేని స్థితిలో అతను గిలగిల కొట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ తల్లిగారు చెప్పారంట, యేసయ్య నామం గొప్పది, యేసు నామం చెప్పు, నువ్వు పైకి లెగిస్తావంటే అప్పుడు అతడు యేసు నామం గొప్పది అని చెప్పగానే అతను లేచి నిలబడ్డా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. యేసయ్య నామములో ఎంత గొప్ప శక్తి ఉన్నది! మాంత్రిక శక్తులైన, చాతబడి శక్తులైన, దురాత్మ శక్తులైన, అపవిత్రమైన ఆత్మలైన వెళ్ళగొట్టగలిగినది యేసు నామం. యేసు నామం అంత శక్తితో కూడినది. ఎందుకు మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నదంటే అందులో ఒక గొప్ప శక్తి ఉన్నది. ఈ లోక శక్తులన్నిటికంటే కూడా ఆ శక్తి గొప్పది. ఈ లోక శక్తులన్నీ ఈ లోకంలో నశించిపోతాయి. యేసు నామములో ఉన్న శక్తి అది పరలోకం వరకు తీసుకొని వెళుతుంది. అందుకొరకే మరియా యేసయ్య నామమును ఏర్పరచుకున్నది. మీరును యేసు నామమును ఏర్పరచుకోండి. ఏదైనా చిన్న సమస్య రాగానే, ఏదైనా చలి జ్వరం రాగానే, ఏదైనా రాత్రుల్లో నిద్ర పట్టకుండా కలవరింతలు రాగానే ఏవేవో చేస్తుంటారు. యేసు నామం పక్కన పెట్టి నిమ్మకాయల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు, గుమ్మడికాయల కొరకు పరిగెడతా ఉంటారు. ప్రియమైన దేవుని బిడలారా, వాటిలో ఏ శక్తి లేదు, యేసు నామములోనే శక్తి ఉన్నది. కనుక నేను బాధించే ఏ చీకటి శక్తి, అంధకార శక్తి అయినా దానికి ఒక విడుదల అనేది యేసు నామములోనే కలుగుతుంది. కనుక యేసయ్య నామమును మనం ఏర్పరచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను?
ఎన్ని విషయాలు చెప్పాను? ఏమైనా నోరు తెరిచి చెప్తుండ్రా? మౌనం కూర్చుని చూస్తుంది. యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ దిగువన 9 మంది శిష్యుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఏం చేశాడంటే ఒక దయ్యం పట్టిన ఆయన కుమారుని తీసుకొచ్చాడు అక్కడ. మీరు ఆయన శిష్యులు కదా, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టండి అని అడిగితే వాళ్ళు యేసు నామంలో పో అంటున్నారు, అది పోవట్లేదు. యేసయ్య నామం ఒప్పుకో అంటున్నారు, అది ఒప్పుకోవట్లేదు. చాలాసేపు పోరాడారు, అది వదలలేదు. తర్వాత యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, దీన్ని వదిలించలేదు, నీ వల్ల ఏమైనా అయితే దీన్ని వెళ్ళగొట్టు అని చెప్పాడు. వెళ్ళగొట్టమని చెప్తే నువ్వు నమ్ముతున్నావంటే నేను నమ్ముతున్నానని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఆ దయ్యమును ఆయన గద్దించాడు. ఏమని గద్దించాడంటే, మోగవైన చవిటి దయ్యమా ఇతనిలో నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు అది వెళ్ళిపోయింది. చాలాసేపు నుంచి యేసయ్య నామం చెప్పమంటే చెప్పట్లా శిష్యులు చెప్తుంటే, ఎందుకంటే అది మోగది. చాలాసేపు నుండి చెప్తున్నారు కానీ దానికి వినబడట్లా. ఎందుకు? అది చెవిటిది. మోగదయం చెవిటిదయం మాట పట్టిందనుకో, నోరు తెరవలేరు, ఏది చెప్పలేరు. ఓ పక్క వినబడదు, ఒక పక్క మాట్లాడి. అర్థమవుతుందా? మీకు ఇప్పుడైనా బలి వెలిగిందా? ఎప్పుడైనా వెలిగిందా? వెలగలేదా? కొన్ని పవర్ ఎక్కువగా ఉన్న బల్బులు ఉంటాయి, కరెంటు మనం వైర్ తీసుకెళ్ళి కరెంట్లో పెట్టగానే వెలిగిపోయింది. కొన్ని ట్యూబ్ లైట్లు ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే వోల్టేజ్ బాగా లాక్కొని కొట్టుకొని అప్పుడు వెలుగుతాయి అన్నమాట. ఇప్పుడైనా వెలిగిందా బల్బు? నేను ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? మొదటిది ఇంకా ఉన్నట్టుంది, ఇంకా క్రియ చేస్తున్నట్టుంది, అది మోగదయ్యం. మొదటిది ఆజ్ఞ ఉత్తమమైనది, రెండవది ద్రాక్షావల్లి ఉత్తమమైనది, మూడవది ఆయన నామం ఉత్తమమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాలుగో విషయాన్ని చెప్తాను, గమనించి. 63వ కీర్తన 3వ వాక్యం. 63వ కీర్తన 3వ వాక్యం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. నాలుగవదిగా ఆయన కృప ఉత్తమమైనది. మరియ ఏర్పరచుకున్నది ఆయన కృపను, ఆమె ఏర్పరచుకుంది. దేవుని కృప ఇక్కడ ఉత్తమమైనదని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనం ఏర్పరచుకోవాలి. దేవుని కృప మనం ఎలా ఏర్పరచుకోగలుగుతాం? దేవుని కృపతో మనం ఎలా నింపబడగలుగుతాం? దేవుని కృపను మనం ఎలా పొందగలుగుతాం? ఆయన కృప మనకి ఎలా దొరుకుతుంది? వాక్యంలో రాయబడింది, ప్రతి దినము ఉదయకాలమున నీ కృపతో మమ్మను తృప్తిపరుస్తున్నావు. దేవుని కృప ఎప్పుడు దొరుకుతుందంటే, ప్రతి దినము ఉదయకాలమున దేవుని కృప దొరుకుతుంది. ఉదయకాలమున లేచి దేవుని స్తుతించే వారికి దేవుని కృప దొరుకుతుంది. చాలా సమయం అయిపోయిన తర్వాత లేచి వెతికే వాళ్ళకి దేవుని కృప అనేది దొరకదు. దేవుని కృప అనేది ఉదయకాలమే దొరుకుతుంది. ఆ కృపని మనం పొందుకోవాలి, అది ఉత్తమమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కృపని మనం పొందుకున్నప్పుడు ఆ కృప మనకు ఎలా సహాయం అవుతుంది? వాక్యంలో రాయబడింది, నా కాలు జారెను అని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరుస్తుంది. నా కాలు జారిపోయిందని నేను అనుకున్నాను, ఇక అయిపోయింది, నా కాలు జారిపోయింది కనుక నేను పడిపోతాను, పడిపోయిన వెంటనే నా కాలు విరిగిపోతుంది, ఇక నేను నడవలేను, నా నడక ఇంతటితో అయిపోయింది, నా జీవితం ముగించుకుంటానని అనుకున్న సమయంలో దేవుని కృప నన్ను బలపరిచింది. అందుకే ఆయన కృప ఎందుకొరకంటే, నీ కాలు జారకుండా నువ్వు బలపరచబడాలంటే దేవుని కృపని కావాలి. అదే పౌలు తిమోతికి చెప్తారు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. దేవుని కృపని మనం పొందినప్పుడు మనం బలవంతులముగా మార్చబడతాం. అందుకే ఆయన కృపతో మనం నింపబడినప్పుడు కాలు జారకుండా నువ్వు కాపాడబడతావు. ఆ కృప నిన్ను ఏం చేస్తుందంటే
బలపరుస్తూ వస్తుంది. పౌలు అంటాడు, ఆయన శరీరంలో ఉన్న బలహీనతను బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభు చెప్తాడు పౌలుతో, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది, నా కృప నీకు చాలును అంటాడు. నీవు ఎప్పుడు బలహీనతలో ఉన్నావో అప్పుడే నా శక్తి విడుదలవుతుంది, నా కృప నీకు చాలు. బలహీనతలో మనల్ని బలపరిచేది, కాలు జారకుండా నిలిపేది దేవుని యొక్క కృప. ఎప్పుడు నువ్వు బలహీనతలో ఉన్నావో అప్పుడు నేను బలపరిచేది దేవుని కృప. అందుకొరకే ఆ కృపను నువ్వు ఏర్పరచుకోవాలి, ఆ కృపను నువ్వు పొందుకోవాలి, ఆ కృపతో నువ్వు నింపబడాలి. అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహించబడిన ఈ కృపను మీరు ఎరుగుదురు కదా. కొరింథీ సంఘానికి పౌలు పత్రిక రాసేటప్పుడు మాసిదోనియా సంఘాన్ని వాళ్ళకు తెలియజేస్తూ వచ్చారు. మాసిదోనియా సంఘస్థులకి కృప అనుగ్రహించబడింది, ఇది మీరు ఎరుగుదురు కదా. వారు దరిద్రులై ఉన్నారు, వారు దీనస్థితిలో ఉన్నారు. అయితే వారికి కృప అనుగ్రహించబడినప్పుడు వారు ఏమయ్యారంటే, ఆ కృపను బట్టి వారి యొక్క దీనస్థితి తొలగిపోయింది, వారి దరిద్రత తొలగిపోయి వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు. మాసిదోనియా సంఘస్థుల యొక్క దీనస్థితి తొలగిపోయి వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడటానికి కారణం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన కృప. దేవుని కృప నీకు అనుగ్రహించబడితే నీ దీనస్థితి తొలగిపోయి నీవు ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. ఆ కృప నాకు కావాలి అని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది ఇది కూడా మాకు అక్కర్లేదు అని కూర్చున్నారు. హల్లెలూయా చెప్పేదానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. దేవుని కృప మాత్రమే నీ దీనస్థితిని తొలగించి నిన్ను ఐశ్వర్యవంతునిగా మార్చగలిగినది. గనుక ఆ కృపతో నువ్వు నింపబడాలని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ కృప ఎప్పుడు దొరుకుతుందంటే ఆ కృప ఉదయకాలమే దొరుకుతుంది. ఇశ్రాయేలులకు మన్నా దొరికినట్లుగా మనకు ఉదయకాలం దేవుని కృప దొరుకుతుంది. ఉదయకాలమే ఇశ్రాయేలులకి మన్నా దొరికేది. ఉదయాన్నే భూమి మీద మంచు పడేది, మంచు పడిన దాని వెంటనే మన్నా కురిసేది, మన్నా కురిసిన వెంటనే మరలా మంచు కురిసేది. ఆ మన్నా మంచు చేత కప్పబడి ఉండేది. మంచు కురవగానే మన్నా కురిసేది, మన్నా కురిసిన వెంటనే మరలా మంచు కురిసేది. కిందున్నటువంటి మట్టి, దుమ్ము, ధూళి ఆ మంచుకు అంటకుండా, ఆ మన్నాకు అంటకుండా మంచు కురిసేది. పైన ఎండ దెబ్బ తగిలి ఆ మన్నా కరిగిపోకుండా మరలా పైన మంచు కురిసేది. ఇలా మంచు చేత మన్నా కప్పబడి ఉండేది. ఇశ్రాయేలు ఉదయకాలాన్ని వెళ్ళిపోవాలి, పొద్దు రాకముందే వాళ్ళు వెళ్ళాలి. సూర్యుడు ఉదయించకముందే వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ మన్నా వారికి దొరికేది. ఆ మన్నా వాళ్ళు కూర్చుకొని వచ్చేవారు. ప్రియమైన వారులారా, బాగా నిద్రపోయి పొద్దెక్కేదాకా ఉండి ఆ తర్వాత నేను మన్నా తెచ్చుకుంటానని కొంతమంది లేచి వెళితే వాళ్ళకు మన్నా దొరకలేదు. ఎందుకొరకు తెలుసునా? సూర్యుడు పైకి వచ్చినప్పుడు మంచు కరిగిపోయి మన్నా కూడా మంచు కరిగినట్టుగా కరిగిపోయేది, వారికి ఏమీ దొరకలేదు. ఉదయాన్నే వెళ్ళినటువంటి వారికి మాత్రమే మన్నా దొరికింది. అలాగే మనము వేకువనే ఉదయకాలమే దేవుని స్తుతించి ఆయనకు ప్రార్థించినప్పుడే మనకు ఈ కృప దొరుకుతుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ తర్వాత నేను వెళ్ళి వెతుక్కుంటానంటే అప్పుడు దొరకలేదు వారికి మన్నా. వాళ్ళు వెళ్ళారు కానీ వట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఆ రోజు వాళ్ళు పస్తుండాల్సి వచ్చింది, వారి ఆకలి తీరలేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈరోజు ఏదైనా జరిగిందనుకో ఈరోజు మంచిది కాదు, ఈరోజు ఏదైనా ఒక కీడు జరిగిందనుకో ఈరోజు మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు నిర్ణయించిన రోజులన్నీ మంచియే. ఏ రోజు నువ్వు ఉదయకాలం దేవుని కృప పొందకుండా వెళ్తావో అది మంచిది కాదు. ఆ రోజు నువ్వు ప్రార్థన చేసి దేవుని కృపను పొందితే అది నీకు ప్రతిరోజు మంచిదిగానే మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది చెప్తుంటారు మంచిది కాదు, మంచిది కాదు. అన్ని దినాలు మంచివే. నువ్వు ప్రార్థించిన దినాలు, కృప పొందిన దినాలు అన్నీ మంచివే. మంచివి కాదంటే నీ తలకాయే మంచిది కాదు. ఎందుకంటే దేవుని ప్రార్థించలేదు కనుక. నీ నోరే మంచిది కాదు, అందుకే నీ బుద్ధే మంచిది కాదు, అందుకే మంచి రోజులు కాదు, అన్నీ అనవసరమైన దినాలే ఎదురవుతుంటాయి. ప్రియమైన దేవుని బిడలారు, ఉదయకాలమే దేవుని కృపను పొందండి, అది ఉత్తమమైనది. దాన్ని మీరు ఏర్పరచుకోండి. దీనస్థితిలో నుండి సంపన్న స్థితిలోనికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దరిద్రత తొలగించి ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. మరొక విషయాన్ని చెప్తాను. 119వ కీర్తన 39వ వాక్యం.
119వ కీర్తన 39వ వాక్యం. నీ న్యాయ విధుల ఉత్తమములు నాకు భయము పుట్టించే నా అవమానమును కొట్టివేస్తాయి. న్యాయ విధులు ఉత్తమమైనవి, భయాన్ని కలగజేసి అవమానాన్ని కొట్టివేస్తాయి. కొంతమందికి అవమానం, కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు, కొంతమంది అవమానంతో ఉంటారు. కొన్ని పరిస్థితులను బట్టి తలెత్తుకోలేరు, ఎక్కడికి వెళ్ళినా తలదించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట అపజయాలు ఎదురైనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు అవమానంతో, సిగ్గుతో తలదించుకోవలసిన స్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది న్యాయ విధులు ఉత్తమమైనవి. అది నువ్వు ఏర్పరచుకుంటే నీ అవమానాలన్నీ కొట్టివేస్తాయి. ఆ న్యాయ విధులు నీ నిందలన్నీ తొలగించి వేస్తాయి. నువ్వు ఎక్కడైతే సిగ్గుపడి సిగ్గుతో తలదించుకున్నావో ఈ న్యాయ విధులు ఉత్తమమైనవి గనక అది నువ్వు ఏర్పరచుకుంటే అక్కడే నువ్వు తలెత్తుకునేటట్టుగా చేస్తాయి. ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే త్రోసివేయబడ్డావో, ఎక్కడైతే తృణీకరించబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో న్యాయ విధులు అనుసరించు. అక్కడే మరలా నీ స్థానాన్ని ఆ న్యాయ విధులు హెచ్చించేటట్లుగా చేస్తాయి. ఎందుకంటే ఆ న్యాయ విధులు ఉత్తమమైనవి, అవి అవమానాన్ని కొట్టివేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ జకరియా గురించి వాక్యంలో రాయబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వాక్యం. వీరిద్దరూ ప్రభు యొద్ద సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలై ఉంది, బహుకాలం నుండి వాళ్ళకి పిల్లలు లేరు. ఇక్కడ ఒక అవమానం వారి మీద ఉంది, ఇక్కడ ఒక నింద వాళ్ళ మీద ఉంది. వాళ్ళు సిగ్గుతో ఎక్కడ తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. జకరియా దేవుని మందిరములో సేవ చేసే వ్యక్తి. దేవుని మందిరంలో దేవుని నమ్మిన బిడలకే సంతానం లేకపోతే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఆ అవమానం వాళ్ళ మీద ఉంది. ఆ సిగ్గుతో వాళ్ళు ఎక్కడ బయట తిరగలేకపోతున్నారు. వివాహమై చాలా సంవత్సరాలైంది, గొడ్రాలుగా ఉంది ఎలిజబెత్. అయితే వాళ్ళు నీతిమంతులై ఉన్నారు, న్యాయ విధులు అనుసరిస్తున్నారు. వాళ్ళు ఏర్పరచుకుంది ఏంటో తెలుసునా? న్యాయ విధులు ఏర్పరచుకున్నారు. అవి ఉత్తమమైనవి, అవమానమును కొట్టివేసి భయాన్ని తొలగించే న్యాయ విధులు ఏర్పరచుకున్నారు. ఒకరోజు వచ్చింది, ఆ రోజు జకరియా దేవుని మందిరంలో ధూపం వేసే రోజు. యథావిధిగా తన వంతు వచ్చినప్పుడు దేవుని మందిరంలో ధూపం వేయటానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి ప్రభుదూత దేవుని మందిరంలో లేచి జకర్యాతో మాట్లాడుతున్నాడు. జకర్యా, నీ భార్య ఎలిజబెత్ బహు సంవత్సరాలుగా గొడ్రాలై ఉన్నది. ఇదిగో ఆమె ఒక కుమారుని కనబోతుంది, ఆమె ఒక కుమారుని జన్మిస్తుంది, ఆమెకు ఒక కుమారుడు పుడతాడు, మీకు ఒక కుమారుడు పుడతాడు. ఎన్నో సంవత్సరాలుగా మీరు అవమానంతో ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా మీరు నిందలు అనుభవిస్తున్నారు, ఎన్నో సంవత్సరాలుగా సిగ్గుతో తలదించుకొని ఉన్నారు. నీ అవమానములు కొట్టివేయబడే దినము సమీపించింది. న్యాయ విధులు మీరు ఏర్పరచుకున్నారు కనుక ఆ న్యాయ విధులే నీ అవమానాన్ని కొట్టివేసి నీలో ఉన్న భయాన్ని తొలగించబోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఏ విషయమై నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావో, ఏ విషయమై నువ్వు అవమానించబడుతూ ఉన్నావో, న్యాయ విధులు ఉత్తమమైనవి. అది మీరు ఏర్పరచుకుంటే ప్రభు ఏం చేయబోతున్నాడో తెలుసునా? అవమానమును కొట్టివేసి నిందను దొరలింపజేసి సిగ్గుతో తలదించుకున్న నీ పట్ల దేవుడు వాగ్దానం చేయబోతున్నాడు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యం చేశాడు. నా జనులిక ఎన్నటికీ సిగ్గునందరు. ఇంతకాలం నీవు అవమానాల మధ్యలో తల్లడిల్లుతూ దుఃఖముతో నిట్టూర్పులతో వేదన చెందుతూ వచ్చావేమో.
అనుకున్నది సాధించలేక, కట్టాలనుకున్నది కట్టలేక, సంపాదించాలన్న ఉద్యోగం సంపాదించలేక, ఎన్నిసార్లు పరీక్షలు రాసినా ఫెయిల్ అయిపోతూ అపజయాలు మూటగట్టుకొని అవమానంతో తిరుగుతున్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ అవమానమును ఆయన కొట్టివేసి ఉన్నాడు, నీ నిందను దొరలించి వేసి ఉన్నాడు. నా జనులకి ఎన్నటికి సిగ్గునందరు, నా ఆత్మని మీద నేను కుమ్మరిస్తానని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్తమమైనవి దేవుని యొక్క న్యాయ విధులు. అవి మనం ఏర్పరచుకుంటే మనం ఎక్కడ తలదించాల్సిన అవసరం లేదు, ఎక్కడ మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ అవమానించబడాల్సిన అవసరం లేదు. నిన్ను అవమానించిన వారందరూ కూడా వారే అవమానించబడబోతున్నారు. నిన్ను నిందించిన వారందరూ కూడా వారే నిందపాలు కాబోతున్నారు. నీ మీద నిందలు మోపి అవమానించి నీవు సిగ్గుపడేటట్లుగా చేసిన వారే సిగ్గుపడేటట్లుగా దేవుడు చేయబోతున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని న్యాయ విధులు యథార్థమైనవి, దేవుని న్యాయ విధులు సత్యమైనవి, దేవుని న్యాయ విధులు జీవముతో కూడినవి. నీవు నమ్మి విశ్వసించి వాటిని ఏర్పరచుకో, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్క మాట చెప్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. రోమాపత్రిక 12:2. లోక మర్యాదలను నీవు అనుసరించక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం. దేవుని చిత్తం ఇక్కడ మూడు కార్యాలుగా చెప్పబడింది. ఒకటి ఉత్తమమైనది, రెండవది అనుకూలమైనది, మూడవది సంపూర్ణమైనది. దేవుని చిత్తం ఎన్ని విధాలు కనబడుతుంది ఇక్కడ చెప్పాలి. ఎన్ని విధాలుగా ఉంది? 3 విధాలుగా మనం చూస్తున్నాం. ఒకటి ఉత్తమమైనది, రెండవది అనుకూలమైనది, మూడవది సంపూర్ణమైనది. 6వ కార్యం నేను చెప్తున్నాను. ఉత్తమమైనది ఏంటంటే దేవుని చిత్తం. ఉత్తమమైన దేవుని మరియ ఏమి ఏర్పరచుకుందంటే దేవుని చిత్తమును ఏర్పరచుకుంది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం ఏర్పరచుకోవాలి? మనం దేవుని చిత్తం ఏర్పరచుకోవాలి. నాకు దేవుని చిత్తం అక్కర్లేదు, నా సొంత చిత్తం జరిగితే చాలని అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. నీ సొంత చిత్తము నీకు అనర్థాల పాలు చేస్తుంది. నీ సొంత చిత్తము నీవు దేవుని ఆశీర్వాదం పొందకుండా చేస్తుంది. మనం సొంత చిత్తం చేయకూడదు, దేవుని చిత్తం చేయటానికి అప్పగించుకోవాలి, అది ఏర్పరచుకోవాలి. అది ఉత్తమమైనది. దేవుడు లోతు సొదొమ గొమొర్రాలని పట్టణాలను వినాశనం చేసేటప్పుడు లోతుతో ప్రభు ఏం చెప్పారో తెలుసునా? ఈ పట్టణం యొక్క పాపం బహు ఘోరమైనది, దేవుని సన్నిధికి వచ్చింది, అగ్ని గంధకాలు కురిసి ఈ పట్టణము వినాశనం అవుతుంది. గనుక నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కలిగిన వారిని ఇక్కడ నుండి తీసుకొని నీవు ఆ పర్వతానికి వెళ్ళిపో అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఆ పర్వతానికి నువ్వు వెళ్ళిపో. అప్పుడు లోతు ఏం చెప్పాడో తెలుసునా దేవునికి? అలాగు కాదు, ఇక్కడ ఒక చిన్న ఊరుంది, అక్కడికి వెళ్తానని చెప్పాడు. దేవుని చిత్తం ఏంటంటే లోతు ఒక పర్వతానికి వెళ్ళాలి. లోతు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అలాగు కాదు, మరి ఎలాగా? ఇక్కడ ఒక చిన్న ఊరు ఉంది, అక్కడికి వెళ్తా నేను. దేవుని చిత్తం పర్వతానికి వెళ్ళాలని. లోతు ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని సొంత చిత్తంగా మార్చుకొని ఇక్కడ ఒక చిన్న ఊరుంది సోయారని, అక్కడికి వెళ్తా నేను. దేవుని చిత్తాన్ని లోతు ఏం చేస్తున్నాడంటే మారుస్తున్నాడు. దేవుని చిత్తాన్ని మారుస్తున్నాడు. ఏంటమ్మా ఆదివారం ప్రార్థనకు రాలేదు? ఏంటంటే ఎన్నో సమస్యలున్నా, ఎన్నో బాధలు. వాళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ చేశారు, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అందువల్ల ఈరోజు రాలేకపోయాను. అంత దేవుని చిత్తం లేని చేసేది ఏముంది? ఇది మందిరానికి రాకపోవడం దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తంగా, దేవుని చిత్తాన్ని సొంత చిత్తంగా మార్చుకొని ఇంటికాడ కూర్చున్నావు. అది దేవుని చిత్తం చేయాలనుకున్నవాడు దేవుని సన్నిధికి వస్తాడు. సొంత చిత్తం చేయాలనుకున్నవాడు ఇంటికాడ కూర్చుంటాడు, దేవుని చిత్తం అనుకుంటా ఉంటాడు. అలాగు కాదు, ఇక్కడ ఒక చిన్న ఊరుంది, అక్కడికి వెళ్తాను. దేవుడు అన్నాడు, సరే పొమ్మని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళమని చెప్పాడు దేవుడు. లోతు వెళ్తున్నాడు, ఆయన భార్య వెళ్తుంది, ఆయన కుమారులు వెళ్తున్నారు. అల్లుళ్ళ రమ్మంటే రామని చెప్పారు. వెళ్తానే ఉన్నారు.
లోతు భార్య ఏం చేసిందో తెలిసిన? పిల్లల్ని ముందుకు సాగనంపింది. లోతుతో పాటు ఆవిడ వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూస్తుంది. మరలా అది తిప్పుకుందామంటే ఆ మెడ తిప్పుకోలేక అక్కడే ఆగిపోయింది. ఇంకా దేవుని చిత్తం ప్రకారం ఆ పర్వతానికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి ఉంటే భార్య పిల్లలు వెళ్ళేవాళ్ళు, అక్కడికి ఆయన వెళ్ళేవాడు. దేవుని చిత్తాన్ని సొంత చిత్తంగా మార్చుకున్నాడు. ఆయన భార్య లేదు, ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు తిరిగి చూసిందండి? ఇప్పుడు నేను ఎవరు అక్కడ అన్నాను అనుకో, వెంటనే వెనక్కి తిరిగి చూస్తారు, మళ్ళా తిప్పుకోలేరిట. అది అంతే ఆగిపోయింది. దేవుడు ఎందుకు ఆమె వెనక్కి తిరిగి చూసిందంటే, ప్రభువు చెప్పారు ఈ పట్టణాలు అగ్ని గంధకాలు కురిసి కాలిపోయి నాశనం అయిపోతాయని చెప్తే, దేవుడు చెప్పిన మాట అవునో కాదో చూద్దామని వెనక్కి తిరిగి చూసింది. దేవుని మాటని అనుమానించి వెనక్కి తిప్పింది కానీ మరలా మెడ తిప్పుకోవడానికి వీలు కాలేదు ఆమెకి. అక్కడే ఆగిపోయింది. అందుకే వాక్యంలో ఏం రాయబడింది తెలిసినా? యేసుప్రభు ఏం చెప్పాడో, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఆమె వెనక్కి తిరిగి ఆగిపోయింది కదయ్యా, ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, నా మాటను అనుమానించేవాడు కూడా అట్టాగే తిప్పుకుంటాడు, అట్టాగే ఆగిపోతాడు. జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు యేసుప్రభు. ప్రియమైన దేవుని బిడ్డల, అనుమానాలు అనేది ఉండకూడదు. దేవుని చిత్తం వచ్చి సొంత చిత్తంగా మార్చుకున్నాడు. కానీ ఆయన ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన భార్య వాళ్ళతో పాటు రాకుండా వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా ఏం చేశాడో తెలిసిన? అక్కడి నుండి ఆ పర్వతానికి వెళ్ళిపోయాడు. దేవుని మాట వినలేదు, దేవుని చిత్తం చేయలేదు. సొంత చిత్త ప్రకారం ఇక్కడికి వచ్చాను, భార్యని పోగొట్టుకున్నానని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బిడ్డలు ఏం చేశారంటే, లోక మర్యాదల చొప్పున మనల్ని వివాహం చేసుకునేదానికి ఈ పర్వతం మీద ఎవరు లేరు, ఈ పర్వతానికి వచ్చాడు మన నాన్న తీసుకొని, అందుకే తండ్రితోనే సంతానం కలగజేసుకుందామని తండ్రిని మత్తునిగా చేసి సంతానం కలగజేసి 2 శపించబడిన జాతులు వచ్చినాయి. మోయాబీయులు, అమోనీయులు శపించబడిన జాతులు వచ్చినాయి. గమనించండి, తల్లేగిన బ్రతుకుంటే పిల్లలు అలా ప్రవర్తించే వాళ్ళ? తల్లి బ్రతుకుంటే పిల్లలు అలా చేసేవాళ్ళ? తల్లి లేదు, వాళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు ఏది మనసుకు తోస్తే అది చేశారు. శాపగ్రస్తమైన జాతులకి తల్లులుగా మార్చబడ్డారు. ప్రియమైన దేవుని బిడలారా, తల్లి బ్రతుకుంటే అలా జరిగేది కాదు. దేవుని చిత్తమును ఎప్పుడైతే లోతు సొంత చిత్తంగా మార్చాడో, భార్యను పోగొట్టుకున్నాడు, శపించబడిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తం ఉత్తమమైనది, అది సొంత చిత్తంగా మార్చకూడదు. దేవుని చిత్తానికి భిన్నంగా చేయకూడదు. దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను పిలిచాడు, దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం నెరవేర్చాలి. దేవుడు లోతుని పిలిచింది, పర్వతానికి రమ్మని పిలిచాడు. లోతు ఏం చేశాడంటే, ఈ చిన్న ఊరికి వెళ్తానని చెప్పి దేవుని చిత్తం మార్చి సొంత చిత్తం చేశాడు. తర్వాత దేవుని చిత్తం చేయాలని అక్కడికి పోయినా ఆ జీవితం శాపగ్రస్తంగా మారింది. నీ పిలుపేంటి? నీ ఏర్పాటు ఏంటి? నీ దర్శనం ఏంటి? దేవునికి నీ ఎడల ఉన్న సంకల్పం ఏంటి? నువ్వు ఒక పర్వతానికి రావాలని, అది నువ్వు మార్చివేసుకున్నావు. నీ జీవితాన్ని అపవిత్రపరుచుకున్నావు, పిలుపుని పోగొట్టుకున్నావు, దర్శనాన్ని పోగొట్టుకున్నావు, ఏర్పాటుని పోగొట్టుకున్నావు, నీకున్న సంకల్పం, దేవునికి ఉన్న సంకల్పాన్ని పోగొట్టుకొని శ్రేష్టమైన స్థానానికి పిలువబడిన నీవు ఎక్కడుంటే ఏమైందిలే, పరలోకం పోతే చాలనుకుంటున్నావు. పిలుపు, దర్శనం పోగొట్టుకున్నాక నీకు పరలోకం ఎందుకుంటుంది? యాడో ఒక దగ్గర ఉంటానులే పరలోకంలో. పాస్టర్ గారు, మీరు వెళ్ళేటప్పుడు మీ వెనకాల మేము కూడా వచ్చి నెమ్మదిగా అక్కడ కూర్చున్నాక ఇంకా పొమ్మంటే పోతామా ఏంటి? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేర్చాలి. దేవుని యొక్క సంకల్పం నీ పట్ల నువ్వు నెరవేరిస్తేనే నీవు ఏ పర్వతానికి పిలువబడ్డావో ఆ సియోను పర్వతానికి వెళ్ళి అక్కడ స్వాధీనం చేసుకుంటావు. దేనికి పిలువబడ్డావు అక్కడికి వెళతావు. దేవుని చిత్తమును మార్చకూడదు, దేవుని సంకల్పాన్ని నిరాకరించకూడదు. దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించాలి. అద్భుతాలు చేయొచ్చు. నువ్వు దేవుని చిత్తం లేకుండా అద్భుతాలు చేయొచ్చు. దేవుని చిత్తం లేకుండా ప్రవచనాలు చెప్పచ్చు.
దేవుని చిత్తం లేకుండా దయ్యాలు వెళ్ళగొట్టొచ్చు. కానీ పరలోకానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నాడో తెలుసునా? మీరెవరో మిమ్మల్ని నేను ఎరుగనని చెప్పాడు ఆయన. ఏంటయ్యా, అద్భుతాలు చేశాం కదా నీ నామంలో, ప్రవచనాలు చెప్పాం కదా నీ నామములో, దయ్యాలు వెళ్ళగొట్టాం కదా నీ నామములో, నేను మిమ్మల్ని ఎరుగనన్నాడు. నా తండ్రి చిత్తము చెయ్యువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. దేవుని చిత్తము చేయవాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తముని శరీరములో సంపూర్ణముగా నెరవేర్చి పరలోక గుమ్మం దగ్గరికి నువ్వు వెళ్ళగానే ఆ ద్వారము దానంతటా అదే తెరవబడుతుంది. పరలోకము నీకు స్వాగతం పలుకుతుంది. ఎందుకంటే భూలోకంలో దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేర్చిన వాడ లోపలికి రమ్ము అని పరలోకం స్వాగతం పలుకుతుంది. ఇక్కడ దేవుని చిత్తం చేయకుండా నీ స్వచిత్తం చేసుకొని, నీ స్వచిత్త ప్రకారం నువ్వు జీవించి పిలుపును ఏర్పాటుని నిశ్చయం చేసుకోకుండా వాటిని బద్దలు చేసుకొని దర్శనాన్ని పోగొట్టుకొని నీవు బ్రతికింటే నీకు పరలోక ద్వారం తెరవబడదు. నరకానికి వెళ్ళే మార్గం, విశాల మార్గం నీకు ఉంటుంది. దేవుని చిత్తం చేయి వారికి పరలోకానికి వెళ్ళే మార్గం చాలా ఇరుకైన మార్గం. అది ఇరుకైన మార్గం గుండా ప్రవేశించేవారు కొద్దిమంది, దేవుని చిత్తము చేయువారు కొద్దిమంది. విశాలమైన మార్గంలో సొంత చిత్తం చేసుకునే వాళ్ళు విస్తారమైన ప్రజలు, విస్తారమైనటువంటి ప్రజలు. ప్రేమైన దేవుని బిడల, దేవుని చిత్తం ఉత్తమమైనది, అది ఏర్పరచుకోండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, గమనించండి. 92వ కీర్తన మొదటి వాక్యం. ఉత్తమమైనది అంటే మంచిది అని అర్థం. యెహోవాను స్తుతించడం, మనందరము దేవుని స్తుతించుట మంచిది. ఎలా దేవుని స్తుతించాలి? దేవుని మనం ఎలా స్తుతించాలి? మీరు అందరూ తెలుసు, దేవుని స్తుతించడంలో గొప్ప వ్యత్యాసం ఏముంది? నోరు తెరుస్తాం, స్తోత్రం స్తోత్రం అంటామని. నిజమే, నోరు తెరిచి ప్రభుని మనం స్తుతించాలి. అయితే 150వ కీర్తన 3వ వాక్యాన్ని గమనించండి. అక్కడ దేవుని స్తుతించాలి అనే విషయం మరి చూస్తారు. 150వ కీర్తన 3వ వాక్యం. ఘోరధ్వనితో ఆయనను మీరు స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను మీరు స్తుతించండి. 3 విధాలుగా స్తుతించమని చెప్తున్నాడు ఈ వాక్యంలో. ఒకటి, ఘోరధ్వనితో దేవుని స్తుతించండి. రెండవది, స్వరమండలముతో దేవుని స్తుతించండి. మూడవది, సితారాతో దేవుని స్తుతించండి. ఇలా మనము దేవుని స్తుతించుట మంచిది, అది ఉత్తమమైనది. అది మీరు ఏర్పరచుకోండి. ఘోరధ్వనితో దేవుని స్తుతించాలి. ఘోరధ్వనితో మనం దేవుని స్తుతించాలని వాక్యం చెప్తుంది. గమనిద్దాం దేవుని వాక్యంలో. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వాక్యం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వాక్యం. మిమ్మల్ని బాధించే శత్రువులకు విరోధముగా ఈ దేశంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడని యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకానికి వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. మీరు బోరతో దేవుని ఆర్భాటముగా స్తుతించినప్పుడు దేవుని సన్నిధిలో మీరు జ్ఞాపకానికి వస్తారు. బోరతో దేవుని స్తుతించినప్పుడు మీరు దేవుని సన్నిధిలో జ్ఞాపకానికి వస్తారు. మనం ఎలా స్తుతించాలి? దేవుని బోర ధ్వనితో దేవుని స్తుతించాలి. ఆ బోర ధ్వనితో దేవుని మనం స్తుతించేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకెందుకు ఈ కష్టాలు ఉంటాయి, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకెందుకు ఈ సమస్యలు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఆర్భాటముగా బోరధ్వని చేసి దేవుని నువ్వు స్తుతించాలి. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన సన్నిధిలో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక బోరతో దేవుని స్తుతించాలి. మీరందరూ ఆరాధన అయిన వెంటనే మార్కెట్కి వెళ్ళి మంచిగా ఒక బోర కొనుక్కోండి. మంచిగా ఒక బోర కొనుక్కొని ఇక ఓదటం ప్రారంభించండి.
మీ ఇంట్లో ఉన్న పక్కనున్న వాళ్ళందరి చెవులు గింగురుమనాలి. ఎందుకంటే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నేను ఈ బోర ఊదాలి. ఏ బోర ఊదాలి? ఏ బోర ఊదాలి? దేవుని వాక్యము సువార్తనే బోర ఊది స్తుతించండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మీ శత్రువుల చేతిలో నుండి ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఇశ్రాయేలీయులు యెరికో కోట గోడలు కూల్చడానికి వెళ్ళినప్పుడు వారు పొట్టేలు కొమ్ము బోరలు తీసుకొని వాళ్ళు ఆర్భటించి దేవుని స్తుతించినప్పుడు ప్రాకారాలు కూలిపోయినాయి. బోర ధ్వనితో దేవుని స్తుతించినప్పుడు అడ్డుగా ఉన్న ప్రాకారాలన్నీ కూలిపోతాయి. ఏ సమస్య అయితే నీకు అడ్డుగా ఉన్నదో బోరతో దేవుని స్తుతించు. అడ్డుగా ఉన్న ప్రతి గోడ కూలిపోతుంది. అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారం కూలిపోతుంది. దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియమైన దేవుని బిడలారా, బోరతో స్తుతించినప్పుడు ప్రాకారాలు కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తెస్సలోనికేయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4:15 వాక్యాన్ని మనం గమనించినప్పుడు 4:15 మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండే మనం నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధికి ముందుగా చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఇక్కడ ఒక బోరని మనం చూస్తున్నాం. అది దేవుని బోర. ఈ బోర ఊదినప్పుడు ప్రభు దిగి వచ్చును. మన అందరి చేతిలో ఉండవలసినది దేవుని యొక్క బోర ఉండాలి. ఆ బోర శబ్దం ఊదినప్పుడు ప్రభు యొక్క రాకడ దిగివచ్చును. ప్రభు దిగివచ్చునని మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వాక్యం. మొదటి పత్రిక 15:52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు చెందుదు. ఈ బోర ఊదగానే మృతులైన వారు తిరిగి లేపబడతారు. ప్రియమైన దేవుని బిడలారా, బోరతో మనము దేవుని స్తుతించినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. బోరతో మనము దేవుని స్తుతించినప్పుడు ప్రాకారాలు కూలిపోతాయి. బోరతో మనము దేవుని స్తుతించినప్పుడు ప్రభు యొక్క రాకడ సమీపించును. బోరతో మనం దేవుని స్తుతించినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు. అందుకే మీరు బోరతో దేవుని స్తుతించుడి. అలా దేవుని స్తుతించుట మంచిది, అది ఉత్తమమైనది. అందుకే మనందరము బోరతో దేవుని స్తుతించాలి. ప్రభు యొక్క రాకడ దేవుని బోర మ్రోగగానే ప్రభు దిగివచ్చును. ఆ బోర మ్రోగబోతుంది. దేవుని బోర ఎవరు ఊదబోతున్నారు? దేవుని యొక్క బోరతో ఎవరు నాదం చేయబోతున్నారు? ఎవరు ఆ బోర శబ్దం వినిపించబోతున్నారు? ప్రియమైన దేవుని బిడలారా, దేవుని బూర ఆ సమయంలో దేవుడే ఊదవచ్చు, లేకపోతే ఆయన దూతలు ఆ బూర ఊదవచ్చును. ఆ బోర శబ్దం వినబడబోయే సమయం ఆసన్నమై ఉన్నది. దేవుని బిడలైనటువంటి వారికి ఆ బోర శబ్దం వారి చెవులకు వినపడాలి. ఎవరి చెవులకు ఈ బోర శబ్దం వినబడుతుందో తెలిసినా, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్న వారి చెవులకు మాత్రమే దేవుని దూత బోర శబ్దం వినబడబోతుంది. అప్పుడు ప్రభు దిగివచ్చును. మృతులు అక్షయులుగా లేపబడతారు. దేవుని బోర మ్రోగును, బోర మ్రోగును, మృతులు అక్షయులుగా లేపబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బోర శబ్దం మృతుల చెవులకు వినబడినప్పుడు వారు అక్షయులుగా లేపబడుతున్నారు. ఆ శబ్దం వారి చెవులకు వినపడాలంటే వారు రక్షణ పొంది ఉండాలి.
వారు మారు మనసునందు ఉండాలి, వారు పరిశుద్ధాత్మనందు ఉండాలి, వారు దైవిక స్వస్థతలో నిలబడి ఉండాలి, వారు లోకానికి మూర్ఖులకి తరం వారికి వేరు చేయబడి ఉండాలి, వాళ్ళు క్రీస్తునందు మృతి పొంది ఉండాలి. మరణమును, పాతాళమును, పాపమును, లోకమును జయించడానికి ఒక బోర శబ్దం రోగును, అది వారి చెవులకు వినబడగానే క్షయమైపోయిన ఈ శరీరం అక్షయతను ధరించుకొని లేపబడుదురు. ఒక బోర శబ్దమే లేపబోతున్నది మృతులను అక్షయులుగా. సజీవులమై నిలుచుండే మనం వారితో కూడా ఏకమవుదుము. పరమండలమున పయనము చేస్తూ యేసుతో కూడా సదాకాలము నివసించేదానికి కొనిపోబడుదుము. దీనిని నేను విశ్వసిస్తున్నానని వాళ్ళు గట్టిగా లేదు చెప్పండి. ప్రభువు మీకు సహాయము చెయ్యునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకోండి. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. దేవుని ఆజ్ఞ ఉత్తమమైనది, ద్రాక్షావల్లి ఉత్తమమైనది, ఆయన నామము ఉత్తమమైనది, కృప ఉత్తమమైనది, న్యాయ విధులు ఉత్తమమైనవి, దేవుని చిత్తము ఉత్తమమైనది.